ఇంతకాలం ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం సావైన బ్రతుకైన నీ కొరకే దేవా సావైన బ్రతుకైన నీ కొరకే దేవా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం మరణ ఛాయలనన్నిటినీ విరిచావయ్యా కోరి మలచావు నా బ్రతుకు మలచావయ్యా మరణ ఛాయలనన్నిటినీ విరిచావయ్యా నన్ను తలచావులే మరి పిలిచావులే నన్ను తలచావులే మరి పిలిచావులే అరచేతుల్లో నన్ను చిక్కుకున్నావులే అరచేతుల్లో నన్ను చిక్కుకున్నావులే ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం వెల్ల ఘోరపు విషమేనయా ఇలలో మనిషిగా పుట్టిన సర్పానయా నిలువెల్ల ఘోరపు విషమేనయా ఇలలో మనిషిగా పుట్టిన సర్పానయా పాపము కడిగావులే విషము విరిచావులే పాపము కడిగావులే విషము విరిచావులే నన్ను మనిషిగా ఇలా నీవు నిలిపావులే క్రీస్తు దాసుగా ఇలా నీవు నిలిపావులే ప్రభువా కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం కాచితివి ఇంతకాలం
గన్నవరం గ్రామస్తులందరికీ ఈ సువార్త బృందం తరపున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దయచేసి ప్రియులారా, దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా మనం ఆలోచించినప్పుడు మనిషిలో పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉందని నేటి సమాజానికి తెలియజేయాలని ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ప్రియులారా. ఎందుకు అంటే ప్రతి మనిషిలో పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడి నుంచి వస్తుందో వాటిని తెలియజేయడానికి ఈరోజు మీ మధ్యకు రావడం జరిగింది. పాపానికి ప్రాయశ్చిత్తం ఎక్కడుంది అని మనం ఆలోచించినప్పుడు భూమి మీద మనకి ఎక్కడా కనిపించదు. ఏ మనిషి పాపం తీయాలన్నా దానికి ప్రాయశ్చిత్తం అనేది భూమి మీద మనకు కనబడడం లేదు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది, పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు అని. ఆయన తప్పించి ఈ పాపం నుంచి విముక్తి కలిగించే ఏది భూమి మీద మనకు కనబడదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు నేను పాపుల కొరకు వచ్చి ఉన్నానని చెప్తూ ఉంటాడు. అసలు యేసు ప్రభు ఎందుకు రావాలంటే పాపం నుంచి మనిషిని విడుదల చేయాలని, పాపం అనే బానిసత్వంలో మనిషి ఉన్నాడని, ఆ బానిసత్వంలో నుంచి మనిషికి ప్రాయశ్చిత్తం చేయాలి. పాపం నుంచి మనిషిని ప్రాయశ్చిత్తం చేయాలి. ఆ ప్రాయశ్చిత్తము యేసుక్రీస్తు అయి ఉన్నాడు. అంటే పాపానికి విరుగుడ. ఒక వ్యాధికి ఈ లోక సంబంధమైన మందు ఎలాగైతే విరుగుడిగా ఉందో, ఆ మందు వేసుకుంటే ఎలా తగ్గుతుందో, దానికంటే ప్రాముఖ్యంగా పాపం మందులు వేసుకుంటే పోదు. మరి ఏం చేయాలని మనం ఆలోచించినప్పుడు పాపానికి మందు ప్రభు అయిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన తప్పించి పాపానికి ముందు ఇంకేమీ లేదు. ఆయన రక్తం ద్వారా మన పాపాలు కడుగుబడతాయి. మన పాపాలకు ప్రాయశ్చిత్తం తన రక్తం ద్వారా మనకు విముక్తి కలిగిస్తూ ఉంది. దయచేసి ఇప్పటికే లోకమంతటా పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉంది. పాపం అనే బానిసత్వంలో మనుషులందరూ ఉన్నారని ఏకైక రక్షకుడు లోకాన్ని రక్షించడానికి ఈ భూమికి దిగివచ్చి మనకు తన రక్తాన్ని చిందించి పాపానికి ప్రాయశ్చిత్తం ఉంది. ఏ మనిషిలో అయితే పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉందో ఆ మనిషికి విడుదల నా ద్వారా తప్ప ఇంకా వేరే దారి లేదు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చదివిస్తూ ఉంది. అందుకే అన్నాడు ఆయన, ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి నేనే మార్గం అని చెప్పాడు. ఇంకా వేరొక మార్గం లేదట. ప్రభు తప్ప వేరే మార్గం ఈ భూమి మీద మనకి ఎక్కడా కనబడదు. పాపాన్ని తీయడానికి ఏ మనిషి అయినా మనకు చెప్పాడా? నీ పాపం తీస్తాను నేనని ఏ మనుషుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పాడా? పోనీ మన తల్లిదండ్రులైనా చెప్పారా? బాబు నీకు పాపం అంటుకుంది, నీ పాపం తీయాలంటే నేను మరణిస్తాను రా నాయనా, నీ పాపం తీయాలంటే నేను మరణిస్తానని తండ్రి చెప్పాడా? తల్లి చెప్పిందా? లేదా బంధువులు చెప్పారా? రక్త సంబంధులు చెప్పారా? ఎవరు చెప్పారు? గ్రామంలో ఉన్నవారు ఎవరైనా చెప్పారా నీ పాపం పోవాలంటే నేను నా ప్రాణం ఇవ్వాలని? ఎవరు చెప్పలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు మనకు భూమి మీద కనిపించరు. నీ పాపం పోవాలంటే అది నా రక్తం ద్వారానే జరుగుతుంది. ఎవరైతే క్రీస్తునందు విశ్వసించి వారి పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎన్నుకుంటారో వారి పాపాలు కడుగుబడతాయి, వారు రక్షణలోనికి వస్తారు. అలాంటి మంచి మనసు, క్రీస్తుని అంగీకరించే మంచి మనసు మీ అందరికీ కలిగించాలని ఈరోజు మీ మధ్యకు ఈ సువార్తను మీ మధ్యకు తీసుకురావడం జరిగింది. నమ్మండి, విశ్వసించండి. పాపానికి ప్రాయశ్చిత్తం యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరు లేరు. మీరందరూ విశ్వసించి ఆయన నమ్ముకుంటారని ఈరోజు ఈ మాటలు మీ దగ్గరకు తీసుకొచ్చాం. దయచేసి అంగీకరించండి, మారు మనసుకు రండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, ఉన్నతమైన అధికారం నామం బట్టి స్తుతిస్తూ ఉన్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువనైనా మనిషిలో పాపం అనేది ఏలుబడి చేస్తూ ఉందని
ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ కలుషితమైపోయారని, పాపపు బానిసత్వంలో మొగ్గి ఉన్నారని దేవా మాకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ నమ్మలేని వారు, నమ్మి విశ్వసించలేని వారు అనేకులు కనబడుతూ ఉన్నారు. నీ వాక్కు ద్వారా, కుమారుడి త్యాగం ద్వారా ఆ వాక్కు ఈ సమాజానికి తెలియజేయాలని, పాపానికి ప్రాయశ్చిత్తం క్రీస్తే అని గుర్తించి విశ్వసిస్తారని మా కొరకు నీ కుమారుని బలిగా ఇచ్చావు తండ్రి. ఆ బలియాగం ద్వారా ప్రతి మనిషి పాపం కడుగుతుందని, ఆయన రక్తం ప్రతి మనిషి పాపం కడుగుతుందని నమ్మి విశ్వసించడానికి కృప చూపించండి దేవా. ఈ మాటలు విన్న వారందరూ మీరు జ్ఞాపం చేసుకొని వారికి మారు మనసును అనుగ్రహించి పాప క్షమాపణ నిమిత్తము వారి ప్రాయచిత్తం కలగాలని మేము ఆశపడుతూ ఉన్నాము దేవా. మాకంటే ముందు ఒక పాపి మారితే నీవు సంతోషిస్తావని లేఖనాలు తెలియజేసినట్లు దేవా, వారు మారు మనసు పొంది పాప క్షమాపణ వారు ప్రాయచిత్తం కలిగించుకోవడానికి కృప చూపించమని ప్రాధాయపడుతూ విన్నవారిని మీరందరినీ, వచ్చిన వారందరినీ మీరు జ్ఞాపం చేసుకొని ఇంకా ముందుకు జరగవలసిన కార్యక్రమం అంతా నీకే మహిమ తెచ్చుకోమని, మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడుగుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, వంటి వారు లేరయా. మంగళవారం గ్రామస్తులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మా యొక్క వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నామండి. ఈ గ్రామస్తులందరూ కూడా దేవుని యొక్క కృపను బట్టి సంతోషంగా ఉన్నారు అని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎంతో దూరం నుంచి మీ మధ్యకి రావడానికి గల కారణాన్ని మేము తెలియజేసి మరి ఈ గ్రామం నుంచి మేము బయటకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మరి గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని మీకు జస్ట్ ఒక 5 నిమిషాల్లో మేము సువార్తగా ప్రకటించాలని మేము అనుకుంటున్నాం. దయచేసి ఈ మైక్ శబ్దం ఎంతవరకు వినబడుతుందో వారందరూ ఒక 5 నిమిషాలు ఈ మాటలు వింటారు అని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం.
యేసు ప్రభు వారు ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఆయన సృష్టికర్త, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. ఆయన ఈ భూమిని లేదా ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది, కలిగి ఉన్నది కూడా యేసు ప్రభువారు లేకుండా కలగలేదు అని మరి వాక్యము తెలియజేస్తుంది. అదేవిధంగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో కూడా చాలా సుస్పష్టంగా దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తుంది. ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే చాలా మందికి తెలిసినటువంటి విషయమే. యేసు ప్రభువారు నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికి ఆయన వచ్చాడు అని మరి వాక్యము తెలియజేస్తుంది. అంటే పాపం నుంచి విడుదల కలిగించడానికి ఆయన వచ్చారు. ఆయన ఎవరు లేదా ఆయన ఎందుకు వచ్చాడు అని రెండు విషయాలు గనక మనకి అర్థమైతే యేసు ప్రభువారు అంటే ఎవరో మనకి తెలుస్తుంది. తద్వారా మనకి మన బ్రతుకుకి ఒక మంచి మార్గం అనేది తెలుస్తుంది, ఒక మార్గాన్ని మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎంతో భారంతో ఎంతో దూరం నుంచి మీ మధ్యకి రావడం జరిగిందండి. ఆయన పరిశుద్ధుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపము లేనివాడు. పాపులలో ఒక ప్రత్యేకమైన పాపులతో ఉండకుండా పాపుల్ని రక్షించడానికి ఒక పరిశుద్ధమైనటువంటి మరి మానవ రూపిగా ఈ భూమి మీదకి ఆయన రావడం జరిగిందండి. అంటే ఈరోజు ప్రతి మనిషి తాను చేస్తున్నటువంటి పాపాలకి విముక్తి కలిగించడానికి, ఆ పాపంలో నుంచి విడుదల కలిగించడానికి ఆయన ఈ భూమి మీదకి రావడం జరిగింది. అంటే దేని నుంచి మనిషికి విడుదల కావాలి, దేని నుంచి మనిషికి విముక్తి కావాలి అంటే ఇప్పుడు చూడండి, మనకి బాగా ఎండగాస్తుంది అనుకోండి. ఎండగాస్తున్నప్పుడు మన ఎండలో నుంచి విడుదల పొందాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? చల్లగున్న ప్లేస్కి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు మన చలికాలం ఉంది, ఈ చలికాలం నుంచి చలిలో నుంచి మనకి విడుదల కావాలి అంటే వేడిగున్న ప్లేస్కి మనం వెళ్ళాలి. అలాగే చెరసాల్లో ఉన్నటువంటి ఖైదీకి ఆ చెరసాల నుంచి ఎప్పుడు విడుదల వస్తుంది అంటే, లేదా ఆ చెరసాల్లో నుంచి విడుదల వచ్చినప్పుడే ఆ మనిషి మరి ప్రశాంతంగా బ్రతకగలుగుతూ ఉంటాడు. ఇలా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు మనిషి అనేక రకాలైనటువంటి పాపాలు చేసి ఆ పాపంలోనే బ్రతుకుతూ ఉన్నాడండి. ఇప్పుడు ఆ పాపం నుంచి విడుదల కావాలి అంటే, ఆ పాపం నుంచి మనిషికి విముక్తి కలగాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే అది సాధ్యపడుతుంది. అందుకనే యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి రావడం జరిగింది. మరి నశించిపోతున్నటువంటి మనిషి యొక్క జాతిని రక్షించడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని ఆయన కల్వరి శిలువలో కార్చి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన శిలువలో మరణించారు. ఆయన రక్తం ద్వారా, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా ప్రతి మనిషికి కూడా మరి పాపం నుంచి విడుదల కలగడానికి దేవుడు సంకల్పించినటువంటి సంకల్పాన్ని మీ అందరికీ తెలియజేయడానికి మీ గ్రామానికి రావడం జరిగిందండి. కాబట్టి మరి ఈ శబ్దం ద్వారా ఎందరైతే వింటూ ఉన్నారో ఒకసారి మీరు ఆలోచన చేయాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు కనుకనే ఆయన పాపులైనటువంటి మనకు విముక్తిని కలిగించడానికి భూమి మీదకి రావడం జరిగింది. ఈ రెండు విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, యేసు ప్రభు వారు ఎవరు అంటే ఆయన సృష్టికర్త, సర్వాధికారం కలిగిన వాడు, సర్వ సృష్టికి ఆధారం కలిగిన వాడు. ఆయన కలిగి ఉన్నది కూడా ఏమీ ఆయన లేకుండా కలగలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం ఏంటంటే ఆయన ఎందుకు వచ్చాడు అంటే, ఇదిగో పాపంలో మగ్గిపోతున్నటువంటి వారికి పాపాన్ని తీసివేసి శాంతిని సమాధానాన్ని ఆయన ప్రసాదించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మరి ఒకవేళ ఇంక ఎవరైనా ఎరగనటువంటి వారు అంటే యేసు ప్రభు వారిని తెలియలేనటువంటి వారు, ఆయన నిజరక్షకుడు, ఆయనే లోకరక్షకుడు, ఆయన ద్వారానే నాకు పరలోకం ఉంది, ఆయన ద్వారానే నేను పాపం నుంచి విడుదల పొందుతాను, ఆయన ద్వారానే నేను పరలోకానికి వెళ్తాను అని ఒకవేళ ఎవరైనా మరి హృదయంలో కనుక మీరు విశ్వసిస్తే ఖచ్చితంగా మీరు పరలోకానికి వెళ్ళడానికి ప్రభువే మనకి ఒక ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరూ కూడా మరి గమనించి పరిశీలన చేసి పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని తెలుసుకొని ఆయనకు మీ హృదయాలను సమర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. దేవుడు మీ కుటుంబాలను మరి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మా కన్న తండ్రి,
నీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాని ఈ ప్రాంతానికి నాయన సువార్త ప్రకటించడానికి వచ్చాం తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోకూడదనే నాయన మా యొక్క ఆలోచన తండ్రి. తండ్రి మీరు పడుతున్న బాధ నాయన ప్రతి ఒక్కరికి వెళ్ళి నాయన సువార్త ప్రకటించమన్నారు నాయన. ప్రతి గ్రామానికి, ప్రతి రాష్ట్రానికి నాయన, ప్రతి పల్లికి తండ్రి నాయన మేము సువార్త ప్రకటించడానికి వచ్చాం తండ్రి. నాయన మా కుటుంబాలను విడిచి, మా పిల్లల్ని విడిచి నాయన మీ పిల్లలకి నాయన వాక్యం చెప్పడానికి నాయన ఈ ప్రాంతానికి వచ్చాం తండ్రి. నాయన ఈ కొద్ది మాటలు విని నాయన ఒక్కరైనా నాయన గ్రహించి నాయన నీ నువ్వు ఉన్న పరలోకంలో నాయన చేరుతారని మాకు ఆశ తండ్రి. ఒక్కరిని రక్షించుకుంటే తండ్రి పరలోకంలో నాయన మీకు ఎంతో ఆనందం తండ్రి. నాయన మేమందరూ నాయన నీ యొక్క మాటలు తెలియపరచడానికి నాయన పిల్లలతో అందరం వచ్చాం తండ్రి. వారందరినీ దీవించండి నాయన. ఈ గ్రామస్తులందరినీ కూడా దీవించండి నాయన. ప్రతి ఒక్కరు నాయన చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు నాయన వారందరినీ దీవించి ఈ ప్రాంతాన్ని కూడా కాపాడతారని, ఈ కొద్దిపాటి ప్రార్థన ఈ పాల్సని చేర్చుకుంటారని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం ఘనమైన మా తండ్రి, ఆమేన్. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలక ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు లేరయ్యా. ప్రియమైనటువంటి గ్రామ ప్రజలందరికీ సువార్త బృందం తరపున మీకు వందనాలమ్మా. మరి మీ మధ్యకి రావడానికి గల మంచి కారణం ఏంటంటే, ఏ ఒక్కరైనా ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందాలని, యేసు క్రీస్తు ప్రభువాన్ని మీ స్వరక్షకుడిగా అంగీకరించాలని మా తపన. మీకు దేవుని మాటలు తెలియపరచాలని మేము ఎంతో ఆశతో చాలా దూరం నుంచి మీ మధ్యకి రావడం జరిగింది. దేవుడే చెప్తున్నాడు. చాలా మంది అనుకుంటారు నేను ఏదో మిస్టేక్ చేశాను, నేను దేవుని దగ్గర రాలేను అనుకుంటారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే అందరూ అంటే అందులో నేను ఉన్నాను. మైకొచ్చి చెప్తున్నానని నేను గొప్పవాడిని కాదు. అందరూ ఎక్కడో దిక్కుని ఏదో ఒక రకమైన పాపం చేసి మరి దేవుని వద్దకు వెళ్ళలేకపోతున్నాం. అయితే దేవుడు ఏం చేశాడంటే, తండ్రి అయినటువంటి దేవుడు ఈ పాపానికి ఆ యొక్క విరుగుడిని కనిపెట్టి తన కుమారుడినే మనందరి కోసం బలిదానంగా సమర్పించి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయన క్రీస్తు రక్తంలో మన ప్రతి ఒక్క మరి పాపపు జీవితాన్ని కడుక్కొని పరిశుద్ధంగా మార్చబడి ఆయన రాజ్యంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈయన ఉచితంగా రక్షణ అనుగ్రహిస్తుంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఎవరిదో భక్తి,
ఎక్కడో గ్రామానికి చివరగా ఉన్నటువంటి ఇలా 2 వర్గాలకు సంబంధించిన వారిది ఈ భక్తి అనుకుంటున్నారు. ప్రియమైన వారులారా, ఇది యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి మాత్రం కాదు, అందరికీ ప్రభు. అతను ఏ దేశస్థుడైనా, ఏ గ్రామస్తుడైనా, అతను ఏ రంగులో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా, ఎక్కడున్నా సరే భూమి మీద ఉన్న మనుషులందరికీ యేసుక్రీస్తే ప్రభు. ఆయన ద్వారా తప్ప పరలోక రాజ్యం ఎవరికి రాదు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గమును. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయనలో తప్ప మనకి ఎక్కడికి వెళ్ళినా జీవము లేదు. ఆయన ద్వారా తప్ప మనం ఎవరం పరలోకం వెళ్ళలేము. ఈ విషయాలు చెప్తుంటే చాలా మంది తెలియక అందరినీ ఈ యొక్క మార్గంలోకి రండి అంటుంటే వాళ్ళు ఏదో మార్చేస్తున్నారని, ఇంకోటని ఏదో అనుకుంటున్నారు. ఎవరిని ఎవరు మార్చలేరండి. నేను సిగరెట్ కాలుతున్నాను అనుకోండి, నన్ను మానమంటే నేను మానతానా? మాన్ను. కానీ దేవుడే మనల్ని దర్శిస్తే సిగరెట్ మానేస్తాం, తాగుడు మానేస్తాం, బూతులు మానేస్తాం, హింసించడం, కొట్టడం, మాటలు మానేస్తాం, మంచిగా జీవించడం నేర్చుకుంటాం. వాక్యానుసారంగా బ్రతికే బ్రతుకుని అనేకులు మన ద్వారా చూసి నేర్చుకుంటారు. అప్పుడు దాకా ఎలా ఉన్నా ఇతను, లేకపోతే ఎలా ఉన్న ఈమె యేసుక్రీస్తుని తన స్వరక్షకుడిగా అంగీకరించింది కాబట్టి క్రీస్తు ప్రేమను చూపిస్తుంది, క్రీస్తులా మాట్లాడుతుంది, క్రీస్తులా ప్రేమిస్తుంది, క్రీస్తులా ప్రవర్తిస్తుందని అందరూ తెలుసుకుంటారు. ప్రియమైన వారులారా, మనం మంచి జీవితం, మంచి ప్రవర్తన కలిగి ఉంటే అది క్రీస్తుని మనలో నుంచే చూపించిన వారం అవుతాం. మనమే ఒక క్రీస్తు పత్రికగా మారిపోతాం. కనుక యేసుక్రీస్తు ఎంతో మంచి దేవుడు. ఆయన్ని ఎందరు ఆశ్రయించినా అందరినీ ప్రేమించే గొప్ప దేవుడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిన్ను ప్రేమించే గొప్ప దేవుడు. నేను నిజంగా సావు బతుకుల్లోకి వెళ్ళిపోయాను, అంటే చనిపోతాను అనుకున్నారు అందరూ. ఈడు అనవసరం చనిపోతాడు అనుకుంటే, అదిగో మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, బ్లూ కలర్ షర్ట్ వేసుకొని. ఆయన అయితే ఏడుస్తూ కన్నీరు విడుస్తూ మోకరించి ప్రార్థన చేసి ఇచ్చేశారు. చాలా మంది సహోదరులు వచ్చారు, కళ్ళని నీళ్ళు పెట్టుకుని ఏడ్చారు. చాలా మంది మన మధ్యలో ఉన్న స్థాపన కూడా ఏడ్చాడు. ఏంటంటే నాకు తెలియదు, కానీ డాక్టర్లు వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు ఇన్ఫర్మేషన్. నేను ఐసీయూలో బెడ్ మీద ఉన్నాను, వాళ్ళు వచ్చి కళ్ళంటి నీళ్ళు ఏడ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నారు. అంటే డాక్టర్లు ఏమన్నారంటే, చనిపోతాడండి, చివరిగా మీరు ఏదైనా మాట్లాడుకుని వెళ్ళిపోండి అని వాళ్ళు వైద్యం చేయలేక చేతులు ఎత్తడం ఏది జరిగింది, మొత్తానికి ఏది చెప్పారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఏంటంటే దేవుడే ఇంక మమ్మల్ని, మా సహోదరుడిని కాపాడాలని ప్రార్థన చేస్తున్నారు. ఎవరు వచ్చినా కళ్ళని నీళ్ళు పెట్టుకుంటున్నారు, నాకేం అర్థం అవ్వట్లేదు. నాకు ఆక్సిజన్ పెట్టారు, శిలలు ఎక్కుతున్నాయి, ఇంకేం ఇంజక్షన్స్ చేస్తున్నది, ఎక్కుతున్నాయి, ఏం తెలియట్లేదు. బెడ్ మీద అలా ఉన్నాను, కానీ ఏదో కొంచెం చూస్తున్నాను, కళ్ళు మూసుకుంటున్నాను. అందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఏడుతున్నారు. నిజంగా చనిపోయాను అనుకున్న దేవుడు, నేను చనిపోతాను అనుకున్నప్పుడు వీళ్ళందరూ ప్రార్థించారు. వీళ్ళందరూ ప్రార్థనటువంటి దేవుడు నన్ను మరలా బ్రతికించాడమ్మా. నేను ఇదిగో బ్రతికి మీ మధ్యలో అంటే ఇదే సజీవమైన సాక్ష్యం. యేసయ్య నన్ను బ్రతికించాడు, నమ్మండి. జస్ట్ 3 నెలల క్రితం చనిపోయేవాడిని, నన్ను బ్రతికించాడు, మీ మధ్య నిలవబెట్టాడు. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, అయ్యా నేను ఈ పరిస్థితుల్లో అంటే ఖచ్చితంగా ఆదుకునే దేవుడు ఆయన. ఒకవేళ మీ బంధుమిత్రులు ఆదుకోకపోవచ్చు, మీ రక్త బంధువులు మిమ్మల్ని ప్రేమించలేకపోవచ్చు, మీ గ్రామంలో ఇరుగు పొరుగు వారు మిమ్మల్ని ప్రేమించలేకపోవచ్చు, కానీ యేసయ్య మాత్రం నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ రంగులో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, మరణపు అంచుల్లో ఉన్నా, యేసయ్య అంటే నిన్ను ఆదుకునే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. నన్ను బ్రతికించాడు అనడానికి ఇదే సజీవమైన సాక్ష్యం. మీ ముందు నిలబడ్డాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాక్షి. వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ కన్నీరు కార్చారు, వీళ్ళందరూ హాస్పిటల్లో ఏడ్చారు, మోకరించి ప్రార్థించిన వారు వీళ్ళందరూ. అమ్మా, యేసయ్య గొప్ప దేవుడు, జీవం గల దేవుడు, నాకు ప్రాణం ఇచ్చాడు, మీ మధ్యన సజీవ లెక్కలో నిలవబెట్టాడు. దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు, జీవింపజేస్తాడు, పరలోకానికి నడిపిస్తాడు. కాబట్టి యేసయ్య నిజమైన దేవుడని తెలుసుకుంటారని మీ మధ్యకు వచ్చి ఈ మాటలు తెలియపరిచాం. కాబట్టి మీరందరూ యేసయ్యని స్వరక్షకుడిగా అంగీకరించాలని, నాకులాగే మీరు కూడా నిత్య జీవానికి వారసులు కావాలని ఆశపడుతూ ఈ మాటలు మీ మధ్యకి చెప్పడానికి మీ ప్రాంతానికి వచ్చాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మా కన్న తండ్రి, నీ ప్రియమైనటువంటి పిల్లలందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. సంఘబిడ్డల కొరకు ప్రయాసపడుతున్నటువంటి, స్వార్థ విషయంలో ప్రయాసపడుతున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఇంకా మేము ప్రయాణం చేయవలసిన ప్రాంతం ఎంత ఉందో మాకు తెలియదు, ఎక్కడ నీ మాటలు చెప్పాలో మాకు తెలియదు. ఒక మాటను బట్టినా
కొందరైనా మారితే మీ పరలోక రాజ్యంలో ఎంతో సంతోషం, ఆనందం ప్రభువా. ఎందుకంటే మీరు అక్కడ బహు సమీపంగా ఉంది, ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక మేము సిద్ధపడి ఉండాలి, దిద్దుబాటు కలిగి ఉండాలి. నాయనా ఇదిగో ప్రభు, మా అందరికీ కనువిప్పు కలిగించి మమ్మల్ని అందరినీ నీ తట్టు తిప్పండి, నీలోకి నడిపించండి. మేమందరం నిత్య జీవపు మాటలు కలిగి నిత్య జీవాన్ని పొందుకునే గొప్ప మార్గంలో మేము నడవడానికి యేసుక్రీస్తును మా స్వరక్షకుడిగా అంగీకరించి అనేక మందికి నీ సత్య సువార్తను ప్రకటించడానికి కృప చూపిస్తారని, ఈ గ్రామంలో ఉన్న పెద్దలు మొదలుకొని పిల్లల వరకు దీవిస్తారని, ఆశీర్వదిస్తారని, వారి వ్యవసాయాలు, పాడి పంటలు, వారి దుక్కుటెట్లు, మేకలు, గొర్రెలు, కోడులు అన్నింటినీ దీవిస్తారని, వారి బిడ్డల చదువుల్లో మీరు తోడుకుంటారని, వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, అందరికీ మంచి ఆరోగ్యం, ఆయుష్ ఇచ్చి అందరూ నిజ రక్షకుడైన యేసుక్రీస్తును తెలుసుకోవడానికి కృప చూపిస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి, ఆమేన్. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. 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 దేవుని ప్రజలమైన మనము ఆయన చేతి కార్యములకై ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని నుండి అద్భుత మంగళవారం గ్రామ ప్రజలకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ యొక్క ఉదయకాల సమయమందు దేవుని అపారమైన కృపను బట్టి మీ ప్రాంతాన్ని ప్రేమించి ప్రభు మమ్మల్ని నడిపించిన ఆయన ఉన్నతమైన కృపను బట్టి మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ సమయమందు కొన్ని విషయాలు తెలియజేయాలని ఈ ప్రజలకు మనం చేస్తూ ఉన్నాము. నిశ్శబ్దంగా ఉండండి. దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి సమస్తాన్ని ప్రతి మనిషికి అనుగ్రహించి ఈ భూమి మీద మనిషిని సృష్టించినందుకు దైవ సంకల్పాన్ని కలిగి జీవించవలసిన మనిషి దైవ సంకల్పమునకు వ్యతిరేకంగా మనిషి బ్రతుకుతున్నాడు అనేది అది సత్యం, వాస్తవం ప్రియులరా. 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి దైవ శక్తి కలిగిన దేవుడు ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావడం జరిగింది ప్రియులారా. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఒకానొక సమయమందు ఆయన యెరూషలేము ప్రాంతాల్లో నివసించేటప్పుడు కపెర్నహూము అనే
ఒక ప్రాంతానికి ఆయన సమీపిస్తూ ఆ ఒక మార్గం గుండా వెళ్తూ ఉన్నాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి ఎంతో మంది దాసులు ఉన్నారు, సైనికులు ఉన్నారు, పనివారు ఉన్నారు. అంత అధికారం కలిగిన ఆ శతాధిపతి తన దాసునికి పక్షవాయువుతో పడి ఉన్నాడు. అలాంటి సమయంలో ఆ శతాధిపతి తన దాసుని పట్ల చూపించిన ప్రేమ చాలా గొప్పది. ఈరోజు మనం ఎవరి కిందైనా పని చేస్తే, ఎవరైనా మన పైన అధికారులు ఉంటే మనల్ని ఎంతవరకు వాళ్ళు సంరక్షించగలరంటే కొంతవరకే. ఆనాడు శతాధిపతి తన కింద పనివాడుగా ఉన్న తన దాసుడి పట్ల తన దాసును బ్రతికించుకోవాలన్న తన ప్రేమ చాలా గొప్పది. అలాంటి శతాధిపతి యొక్క విశ్వాసం గురించి ప్రభు ఒక ఉన్నతమైన మాటను తెలియజేశాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభువా, పక్షవాయంతో నా దాసుడు పడి ఉన్నాడయ్యా, దయచేసి మీరు వచ్చి నా దాసుని బ్రతికించండి అయ్యా అని ప్రభువుని వేడుకున్నట్లుగా పరిశుద్ధ లేఖనంలో ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయాన్ని మనం ఆలోచించగలిగితే ప్రభు అంటాడు, నువ్వు చెప్పింది నిజమే, నేను ఖచ్చితంగా వచ్చి నీ దాసుని నేను బ్రతికిస్తాను అని చెప్పేటప్పుడు ఆ శతాధిపతి మాట్లాడతాడు, అయ్యా, నీవు నా ఇంట్లో అడుగు పెట్టుటకు నేను పాత్రుని కానయ్యా, అంత అర్హత నాకు లేదయ్యా, ఒక్క మాట సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు బ్రతుకుతాడనే మాటను ఆయన మాట్లాడడం జరిగింది. ఎప్పుడైతే ఆ మాట ఆ శతాధిపతి పలికాడో, సర్వ సృష్టికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పలికిన మాటకి ఆశ్చర్యపడినని బైబిల్లో రాయబడి ఉంది. ఆయన అన్న ఆ ఒక్క మాటకి ఎందుకు ఆశ్చర్యపోవాలి ప్రభువు అనేది మనం ఆలోచించగలిగితే, ఆయన అన్న మాట, ప్రభువా, నీవు ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, నా దాసుడు బ్రతుకుతాడయ్యా అంటే ఆ ఒక్క మాటలో ఏముందంటే మహాశక్తి ఉంది. ఏముంది? మహాశక్తి. ఆ ఒక్క మాటే ఆకాశమును కలిగించింది. ఆ ఒక్క మాటే మనం నివసిస్తున్న భూమిని కలిగించింది. ఆ ఒక్క మాటే సర్వ మానవాళిని కలుగు చేసింది. ఆ ఒక్క మాట ఈ ప్రకృతిని కలుగు చేసింది. ఆ ఒక్క మాట మహాశక్తి కలిగిన మాట, యేసు మాట. ఎంత గొప్ప విశ్వాసం అండి అయింది. ప్రభు అంటాడు, శతాధిపతిలో ఉన్న విశ్వాసము ఇశ్రాయేలు ఎవ్వరిలో నేను కనుగొనలేను అని ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నానండి. ఒక్కసారి ఈ గ్రామస్తులందరూ ఒకసారి ఆలకించండి ప్రియులారా. దేవుని మాటలో శక్తి ఉంది. ఎలాంటి పాపినైనా పరిశుద్ధునిగా తీర్చగలదు. ఎలాంటి చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నా నిన్ను వెలిగించగలదు. నీ జీవితాల్లో ఎన్ని సమస్యలు ఎదురైనా స్వస్థపరచగలదు, విడిపించగలదు. అది దేవుని మాటకు మాత్రమే ఉంది. యేసుక్రీస్తు నోట నుండి వచ్చిన మాట సామాన్య మాట కాదు ప్రియులారా. శక్తి కలిగిన మాటలు. చనిపోయిన వారు తిరిగి లేపబడుతూ ఉన్నారు. అస్వస్థతతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు ఆనాడు. అలాంటి గొప్పవాడైన యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఉన్నాడు, నీ విశ్వాసం చాలా గొప్పదయ్యా. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలని ఈ సమయం అందు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ వద్దండి, ఒకే ఒక మాట, ప్రభువా, పాపిని అయిన నన్ను నీ మాట పరిశుద్ధపరచగలదా? చీకటిలో ఉన్న నా బ్రతుకును విడిపించగలదా? అంధకారంలో జీవిస్తున్న నా జీవితాన్ని మార్చగలదా? అహంకారుడిగా బ్రతుకుతున్న నా జీవితాన్ని శుద్ధి చేయగలదా?
అనే మనము ప్రభుని ప్రశ్నించగలిగితే ఖచ్చితంగా ప్రభువు తన మాట చేత, శక్తి కలిగిన మాట చేత ప్రతి మనిషిని పరిశుద్ధపరచగలడు, ప్రతి మనిషిని జీవింప చేయగలడు, ప్రతి మనిషిని పరలోకము వైపుకు నడిపించగలడు. సర్వము అధికారం కలిగిన యేసు, దైవత్వం కలిగిన యేసు క్రీస్తు ప్రభువారు ఆయన పరలోకంలో దేవునిగా ఉండి ఎవరు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ సర్వ మానవాళిని రక్షించడానికి, సర్వ మానవాళి చేసిన ప్రతి పాపము నుండి విడిపించడానికి తానే స్వయంగా ప్రాణము పెట్టి ఉచితమైన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ మాటల ద్వారా ఎవరైతే శాపంలోనూ పాపంలోనూ జీవిస్తూ ఉన్నారో వారందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు మాటలో మహాశక్తి ఉంది, యేసు మాటలో అధికారం ఉంది. ఆయన మాట సమస్తమును కలిగజేసిన శక్తి కలిగిన మాటలు, రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణను అనుగ్రహించే మాటలు ఆయన మాటలు. సామాన్య మాటలు కాదు ఆయన మాటలు, అధికారం కలిగిన మాటలు. గాలిని గర్జించే ఆయన మాట, సముద్రమును తుఫాలను ఆపే శక్తి కలిగిన మాటలు. యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాటలో మహాశక్తి కలిగిన మాటలు. ఆ మాటలే మీకు తెలియజేస్తూ ఉన్నాం. నీ జీవితాన్ని మార్చేది ఆయన మాటే, నీ బ్రతుకును మార్చేది ఆయన మాటే, నీ శాపము నుండి తొలగించేది ఆయన మాటే. నీ కొరకు నా కొరకు 2000 సంవత్సరాల క్రితము ఆయన పవిత్రమైన ప్రాణము కల్వరి శిలువలో ఆయన పెట్టి ఉన్నాడు. ప్రియులరా, ఒకే ఒక్కటి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన కృపతో మన అందరి ఎడల ఆయన వాత్సల్యతను చూపిస్తూ, కనికరమును చూపిస్తూ సర్వ మానవాళిని రక్షించాలనే సంకల్పం తప్ప వేరొక ఉద్దేశం లేదు. ప్రియులారా, ఆయనకు ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే తన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి యేసుని విడిచిపెడదామా? అలాంటి యేసే సంకల్పాన్ని విడిచిపెడదామా? ఒకసారి ఆలోచించండి. మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడండి, మన పట్ల కృప చూపిస్తూ ఉన్నాడండి. నా పిల్లలను పంపించి ఈ గ్రామస్తులను ఎలాగైనా మారు మనసులోకి నడిపించాలి. ప్రతి మనిషికి మరణం ఉంది, మరణం నుండి తెప్పించేది ఎవరు? ఆ మరణము నుండి జయించేది ఎవరు? ఈ ప్రపంచంలో చక్రవర్తులైన వారు ఎందరో ఉన్నారు, కానీ మరణమును జయించే శక్తి ఏ ఒక్కరికి లేదు. ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. మరణమా నీ విజయం ఎక్కడా? మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళుని విడిచిన వాడు శక్తి కలిగిన యేసు క్రీస్తు ప్రభువారు. ఆయన మన అందరి కొరకు పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. ప్రియులారా, అలాంటి యేసు యొద్దకు రమ్మని ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అలాంటి యేసు క్రీస్తు మాటల యందు విశ్వాసం ఎందరైతే ఉంచుతారో, మీ హృదయాల్లో ఎందరైతే ఆయన మాటల యందు నమ్మిక ఉంచుతారో, విధేయత చూపిస్తారో, వారందరికీ ఆయన రక్షణ భాగ్యమును అనుగ్రహించబోతూ ఉన్నాడు. ఆయన మాటల యందు విశ్వాసం ఉంచుతారని, ఆయన మాటల యందు విధేయత చూపిస్తారని, ప్రభువా నేను పాపి నన్ను క్షమించని ఎవరైతే పశ్చాత్తాపపడి ఆయన ఎదుట తన వాక్కును ఒప్పుకుంటారో వారందరినీ కూడా ప్రభు రక్షణ మార్గంలోనికి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి. చిన్న ప్రార్థన. దయగలిగిన స్వామి, కృప కలిగిన మా ప్రభువా, ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు. మీ మాటలలో మహాశక్తి ఉందని ఆయన, అది సామాన్యమైన మాట కాదు ప్రభువా. సమస్తాన్ని సృష్టించిన సర్వాధికారం కలిగిన మాటలు ప్రభువా. నీ మాటలో అలాంటి జీవము కలిగిన మాటలను నీ పిల్లలకు ప్రకటించడం జరిగింది ప్రభువా. నీ మాటల యందు విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి, వారి పాపములను కడుక్కోవడానికి, పశ్చాత్తాపపడడానికి ఒక్క అవకాశం కల్పించి రక్షణ మార్గంలోనికి నడిపించమని యేసు అధికారం కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నువ్వు నా తోడు
యేసయ్యా నువ్వు నాలోనే ఉన్నావయ్యా నాకు దిగులేలా నా మెస్సయ్యా నాకు భయమేలా నాకు దిగులేలా నాకు చింతేలా నాకు భీతియేలా నువ్వు నా తోడు ఉన్నావయ్యా నాకు భయమేలా నా యేసయ్యా కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు ఆ కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు అడిగిన వారికి ఇచ్చేవాడవు మంగళవారం ప్రజలందరికీ దేవుని పేరట మీ అందరికీ వందనాలు. దేవుడు ప్రేమ చాలా గొప్పది. మేము తెలుసుకున్నాం. ఈ గ్రామానికి మేము ఎందుకు వచ్చామంటే ఆ పనులన్నీ మానుకుని ఇంకో అనేక గ్రామాల నుంచి ప్రజలందరూ ఏకమయ్యి మేమందరం ఒకటిగా మీ గ్రామాన్ని ప్రేమించి ఎందుకు వచ్చామంటే మిమ్మల్ని మతములోకి మార్చాలనో లేదంటే ఒక తెలియని దేవుడి కోసం మీకు చెప్పాలనో లేదంటే మిమ్మల్ని మేము ఏదో ఆశించో మాకు ఏదో కావాలని మేము మీ దగ్గరికి రాలేదు. మేము తెలుసుకున్నదే మీకు చెప్పాలనే ఉద్దేశం మాత్రమే మాది. ఎందుకంటే మేము లోకంలో ఉన్నప్పుడు మాలో చాలా చెడు గుణాలు ఉండి ఎలాంటి చెడు గుణాలంటే మనిషిని ప్రేమించలేకపోవటం, మందు తాగినా తప్పు లేదనుకోవటం, లేదంటే వ్యభిచారం చేయటం పాపం కాదనుకోవటం, ఇలా చాలా మాలో ఉండి మేము ఈ ప్రభువుని తెలుసుకున్నప్పుడు అవన్నీ వాక్యాన్ని చదువుకున్నప్పుడు అవన్నీ విడిచిపెట్టాం మేము. ఎందుకంటే బైబిల్ చాలా మంది ఇదొక మత గ్రంథం అని బైబిల్లో చాలా తప్పులు ఉన్నాయని అనుకుంటున్నారు. అందులో రాయించినవి మనుషులు చేసిన తప్పులు రాయించారు తప్ప దేవుడు తప్పు చేసినట్టుగా ఎక్కడా లేదు. దేవుడు మీరు సరవండి అని చెప్పి రాయించారు, అందులోని మీరు ఇలా ఉండకూడదని చెప్పి రాయించారు బైబిల్లో. దేవుడు ఎక్కడా కూడా తప్పు చేసినట్టుగా లేదు. దేవుడు అందరిని రక్షించినట్టుగా, దేవుడు అందరి కోసం ప్రాణం పెట్టినట్టుగా, దేవుడు అందరూ కావాలన్నట్టుగా రాయించాడు దేవుడు. అంత గొప్పతనం బైబిల్లో ఉంది. అది మేము అది చదువుకున్నప్పుడు మా జీవితాలను మార్చుకున్నాం. మేము ఎలా మారామంటే వ్యభిచారం చేయడం తప్పని తెలుసుకున్నాం, అబద్ధం ఆడటం తప్పని తెలుసుకున్నాం, లేదంటే పక్కవాడిని ప్రేమించకపోవడం తప్పని తెలుసుకున్నాం. ఇవన్నీ తెలుసుకుంటానికి కారణం బైబిల్లో ఉన్న ఒక గొప్ప వాక్యము, యేసుక్రీస్తు ప్రభు గురించి రాయబడిన వాక్యం చదువుకున్నది మేము తెలుసుకున్నాం. ఆ తెలుసుకున్న మాటలో అందులో ప్రేమ కనబడింది. ఆ ప్రేమ తెలుసుకుని మీ అందరినీ ప్రేమించి ఇక్కడికి వస్తాం జరిగింది. ఇది ఒక మతం అని మీరు అనుకోకండి, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది ఒక మార్గం, ఇది అసలు మతమే కాదు. ఇది మతం అని చెప్పినది తప్పు, అది అలా తప్పు మాట, అది అలా మతం కాదు. ఇది ఒక మార్గం. ఎలాంటి మార్గం అంటే మనిషి చచ్చిపోయిన తర్వాత ఒక లోకానికి వెళ్ళాలి. అది మీరు కొంతమంది పరలోకం అంటారు, కొంతమంది స్వర్గం అంటారు, కొంతమంది నరకం పరలోకం పాతాళం అని అనుకుంటారు కదా. అది ఉంటాయి, మరణించిన తర్వాత తెలుస్తాయి. భూమి మీద ఉండగా తెలవయి. మనం మనిషిగా శరీరాన్ని ధరించుకున్నప్పుడు అవి తెలవు. మరణించిన తర్వాత మాత్రం ఆత్మ మన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అది ఆ పరలోకానికన్నా వెళ్ళాలి, పాతాళానికి నరకానికన్నా వెళ్ళాలి.
ఆ నరకానికి వెళ్లకుండా పరలోకానికి పంపించడానికే మా ప్రయత్నం. ప్రతి మనిషిని కూడా పరలోకానికి నడిపించాలన్నదే మా ప్రయత్నం, మా కష్టం. ఇది అంతా కూడా మేము చేసే ప్రయాసం అంతా కూడా ప్రతి మనిషికి కూడా ఆత్మ ఉందని తెలియపరిచి ఆ ఆత్మ పరలోకానికి నడిపించాలన్నదే మా ఆశ, మా ఆలోచన. ప్రతి ఒక్కరు మీరు ఒకసారి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మహాశక్తి, గొప్ప దేవుడు. పరలోకం నుంచి డైరెక్ట్ గా పరలోకం నుంచి భూమి మీదకే శరీరధారిగా వచ్చాడు అంటే అది చిన్న విషయం కాదు. ఆయన మనిషిగా వచ్చాడని, ఓ మనిషిగా ఉన్నాడని ఆయన చిన్నగా చూడకండి. ఆయన మహాశక్తి, ఈ లోకాలను కలిగించిన వాడు, ఈ సృష్టిని కలిగించిన వాడు. ఆయన మహాత్ముడు, దేవుడితో సమానుడు. ఆయన దేవుడే. ఇంకా ఆయన శరీరధారిగా ఎందుకు వచ్చాడు అంటే ఒక విషయాన్ని నీకు తెలియపరచాలన్నప్పుడు నేను నీకులా మారాలి. ఆ విషయం గురించి ఆయన భూమి మీదకి వచ్చి మనిషిగా వచ్చి మీ అందరికీ తెలియపరిచాడు మాట. ఆయన అందరి కోసం, మన కోసం, అందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. మీరు ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవడం ప్రయత్నించండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడని, మన పాపాలను క్షమించడానికి వచ్చాడని, మనలో ఉన్న పాపాలను ఒప్పుకొని ఆయన్ని మనం ఒప్పుకుంటే పరలోకాన్ని చేరుకుంటాం. మీరు అందరూ కూడా పరలోకం చేరాలని మిమ్మల్ని ప్రేమించి రావడం జరిగింది. నా మాటలు అర్థం చేసుకుంటారని నేను ముగిస్తున్నాను. అర్థం చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోండి ప్రభా, ఈ గ్రామానికి కొద్ది మాటలు మేము చెప్పడానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు చాలా స్తుతులు స్తోత్రము కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నాయన ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ, ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదించండి బాబు. ఇదిగో నాయన ఎవరికి ఏం అవసరమో తండ్రి, చిన్న బిడ్డలతో ఉన్నారేమో తండ్రి, మరి ఏదైనా బాధలు ఉన్నాయేమో తండ్రి, ఏదన్నా ప్రాబ్లమ్స్, ఏదన్నా రైతులకు బాధలు ఉన్నాయేమో తండ్రి, ఇవన్నీ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి బాబు. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డని ఆశీర్వదించండి నాయన. ప్రతి వాళ్ళ పంటలను ఆశీర్వదించండి, వాళ్ళు చేస్తున్న వ్యాపారాలను ఆశీర్వదించండి, వాళ్ళ పనులను ఆశీర్వదించండి. వారందరినీ కూడా ఆశీర్వదించి నాయన, ముఖ్యంగా మీ గొప్పతనం వారు అర్థం చేసుకునే మనసును వారికి ఇచ్చి ప్రతి ఒక్కరిని రక్షిస్తారని, ఇవి కూడి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా కాపాడతారని, క్షేమంగా చేరుస్తారని మిమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాం. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియకుమారుడైన, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేట మీ బంగారు పాదాలకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. ఆ వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యం పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా. మహాపరిశుద్ధుడ, మహాగణుడ, మా కన్న తండ్రి, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఇక్కడ ఉన్న వారందరూ నాయన సువార్థికులు నాయన వారి కుటుంబాలను నాయన విడిచి, వారి గృహాలను విడిచి తండ్రి, ఇదిగో నాయన మంగవరం ప్రాంతానికి నాయన సువార్త ప్రకటించడానికి మేము అందరం వచ్చాం తండ్రి. కొందరినైనా మేము రక్షించుకోవాలని నాయన,
కొందరినైనా అగ్నిలోంచి నాయన మేము తప్పించాలని నాయన మా యొక్క ఆవేదన, నాయన మా యొక్క ఆలోచనతో నాయన తండ్రి యొక్క ఆవేదన కోసం ఉంది నాయన ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ నాయన మేమందరం పాపంతో బ్రతికిన వారమే నాయన. కొందరినైతే నాయన పాపంతో నాయన రక్షించాడు నాయన యేసుక్రీస్తు. నాయన చాలా మంది అది మరిచిపోయి నాయన నీ కుమారుడి కోసం నన్ను ఎన్నో మార్లు నన్ను ఎంతో మంది నాయన దూషిస్తున్నారు తండ్రి. వారందరినీ క్షమించండి తండ్రి. వారందరినీ ప్రేమిస్తున్నాడు నాయన. మేము కూడా నాయన ప్రేమించే వారిగా ఉండడానికి కృప చూపించాను నాయన. మేము చెప్పుతున్న మాటలు నాయన ప్రతి ఒక్కరు హృదయాల్లోకి వెళ్ళి నాయన వారు మారడానికి తండ్రి వారు ఆలోచించుకొని నాయన ఏ విధంగా మేము బ్రతకాలి, ఏ విధంగా మేము జీవించాలన్న ఆలోచన వారందరికీ నేను కృప చూపిస్తారని వచ్చిన వారందరినీ దీవించమని యేసునామములో ఈ ప్రార్థనకి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడ మహాగణుడ మా కన్న తండ్రి, ఇదిగో తండ్రి ప్రభునైనా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలుపుకుంటున్నానండి. ప్రభునంత ప్రియమైన దేవుని వారలారా, ఈ భూమి మీద మనిషి ఎందుకు వచ్చాడో ఎవరూ గమనించట్లేదండి. దేవుడు ఈ మానవ దేహాన్ని ఎందుకు తయారు చేశాడో, ఏ విధంగా మనిషిని తయారు చేశాడో, నిర్మాణం చేశాడో మనిషి గమనించక వారి జీవితాల్ని ముగించుకుంటున్నారు. యవనస్తులైతే ఈ భూమి మీద త్రాగుడని, డ్రగ్స్ అని ఇలాగ చాలామంది వారి జీవితాలను వారి అవయవాల్ని పాడు చేసుకుంటున్నారండి. దేవుడు ఈ నిర్మాణాన్ని చాలా చక్కగా చేశాడండి. దేవుడు బైబిల్లో ఎంత చక్కగా చేశాడండి. బైబిల్లో కీర్తన గ్రంథంలో 139 మాట ఉండదండి. నా అంతరేంద్రంలో నిర్మించిన వాడువు నీవే, నా తల్లి గర్భంలో నిర్మాణం నువ్వు చేసావు తండ్రి. నా నిర్మాణం లోపల ఎలాంటి అవయవాలు ఉన్నా తెలుసా? గుండె ఉంది, కాలేయం ఉంది, కిడ్నీ ఉంది, ఇలా ఓల్డ్ ఉన్నాయి లోపల అన్ని అవయవాలు చూస్తే మనకు భయం వేస్తుంది. ఇలాంటివి చూసి భక్తుడైన దావీదు గారు అన్నారు ఆశ్చర్యం అంటున్నాడండి. నిజమే కదండి, ఈ లోపల ఉన్న దేహం ఎంత ఆశ్చర్యమైనది. ఈ నిర్మాణాన్ని మనిషి పాడు చేసుకుంటున్నాడండి. భూమి మీద దేవుడు మనిషికి ఎందుకు ఇచ్చాడంటే మీరందరూ వెళ్ళి నా కోసం స్వార్థ ప్రకటించి నా దగ్గర పరలోకం వచ్చేయండి నానని తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీద అందరినీ పంపించండి. 850 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారండి. ఇంతమందికి దేవుడి కోసం తెలియదండి. ఒకప్పుడు దేవుడి కోసం తెలియని చాలా మంది అండి శాస్త్రవేత్తలు, మహా చదువుకున్న జ్ఞానులండి. అలా వారే ఏమన్నారు తెలుసండి, మనిషి కోతి నుండి పుట్టాడు అన్నాడండి. మనిషి కోతి నుండి పుట్టాడా? మరి మనిషి కోతి నుండి పుడితే అందరూ కోతులే కదండి, కోతుల్లాగా ఉండవు కదా మోకాలు. మరి ఎందుకని రూపాలు వేరే ఉన్నాయి? కానీ మనిషి ఎవరు గమనించడం లేదండి. గమనించక గ్రహించక ఎవరు ఏది చెబితే అది వినేస్తున్నారు. కానీ దేవుని కోసం బ్రతుకుతాము, దేవుని కోసం జీవిద్దాము, దేవుడిచ్చిన ఈ శరీరాన్ని ఆయనకి ఖర్చు పెట్టి చెయ్యాలి తప్ప మన ఇష్టానుసారంగా తాగుడికని, వ్యభిచార గృహాలకని, లేకపోతే అనేక రకాలుగా మనిషి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఎవరు చెబుతారండి వీళ్ళకి? తల్లిదండ్రులా? చెప్పరు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఉమ్మ నీరులో ఒక పిండం ఉన్నప్పుడు అది క్రమక్రమంగా ఎదుగుతుందండి. అప్పుడు ఎంత జాగ్రత్తగా తీసుకుంటారో తెలిసిన తల్లి. నిజంగా ఆ తల్లి తీసుకునే జాగ్రత్త చాలా గొప్పదండి. నా బిడ్డకి ఏమవ్వకూడదు, నేనేమవ్వకూడదని తల్లి తీసుకునే జాగ్రత్త అంత గొప్పదండి. మరి పెద్ద దిగిన తర్వాత తల్లిదండ్రులు పిల్లలకి ఏం చెప్తున్నారండి? మంచి మాటలు ఉన్నాయండి. బైబిల్లో ఒక మాట ఉండదు, బాలుడికి నడవలసిన త్రోవ నేర్పించమన్నాడండి. వాడు పెద్దవాడు అయినప్పుడు, ముసలివాడు అయిపోయిన తర్వాత కూడా దేవుని మాటల నుంచి తొలగిపోవడం. నిజంగా ఇలాంటి దేహాన్ని చేసిన దేవుడు ఆయన హస్తాలతో చేశాడంటండి. చాలా మంది పై మట్టితో అనుకుంటారేమో, పైన మట్టితోనండి. కాదండి, బైబిల్లో చాలా చక్కగా ఉందండి. ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఉంటుందండి, దేవుడు నాటిని నేల మట్టితో నిర్మాణం చేశాడని ఉందండి. ఆ మట్టి ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎవరైనా గమనించుతున్నారా? మట్టే కాదండి, మట్టిలోంచి తీస్తాడు కదండి దేవుడు అనుకుంటున్నారు. నిజంగా ఈ శరీరాన్ని ఎప్పటికీ డాక్టర్లు, శాస్త్రవేత్తలు చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, ఇంకా ప్రయోగం చేస్తున్నారు. ఈ దేహం ఎలా వచ్చింది, ఈ నిర్మాణం ఎలా చేశారు, ఇది ఎలా చేస్తారు, ఇంకా అలా చెయ్యాలనుకుంటున్నారు. కానీ ఎవరూ చేయలేరండి. ఒక తల వెంట్రుకను కూడా చేయలేరండి, ఒక గోరును కూడా చేయలేరండి. ఇప్పటికీ డాక్టర్ల చుట్టూ ఆ టెస్టులు ఈ టెస్టులు అంటున్నారు తప్ప కానీ ఒక మనిషిని తయారు చేయడం దేవుడి వల్ల కానీ మనుషుల వల్ల ఎవరికి సాధ్యపడదు. నిజంగా అండి, ఇలాంటి దేహాన్ని పాడు చేసుకొని వారికి ఇచ్చిన జీవితం, దేవుడిచ్చిన జీవితాన్ని ముగించుకొని చనిపోతున్నారండి. నిజమండి, ఆయన హస్తాలతోని యోబు గ్రంథం ఉంటుందండి 28వ అధ్యాయం 5వ వచనం, భూమి నుండి ఆహారం పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుందని ఉంది. అగ్నిలో నుంచి తీశాడండి ఆయన హస్తం. దేవుని హస్తం అగ్నిలోనికి వెళ్ళింది, అక్కడి నుంచి తీశాడండి మనల్ని. అక్కడ జరిగిందండి మన నిర్మాణం. ఇది ఎవరికి తెలియదండి. తల్లి గర్భంలో ఎలా పిల్లల ఎముకలు ఎలా ఎదుగుతున్నాయో ఎవరికి తెలుసండి?
ఒక డాక్టర్ కానీ, ఒక తల్లికి కానీ, ఒక తండ్రికి కానీ, ఒక శాస్త్రవేత్త కానీ, ఎవరికైనా ఈ ప్రపంచంలో ఎవ్వరికి తెలదండి. తల్లి గర్భంలో ఎముకలు ఎలాగ ఎదుగుతున్నాయో, ఆ పిండం ఎలాగ ఎదుగుతుందో, ఆ బాలుడు ఎలాగ ఎదుగుతుందో, బాలికి ఎలాగ ఎదుగుతుందో ఎవరికి తెలుసండి? భూమి మీద పడిన తర్వాత చక్కగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఒకవేళ ఆరోగ్యంగా రాకపోతే వెంటనే పరీక్షలు అక్కడ. ఇలాగ ఆలోచించే వారు ఎవరు లేరండి. దేవుని కోసం పిల్లలకి చక్కని మాటలు నేర్పించండి. యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడండి. నిజంగా మన పాపాలు పోవాలని మన కోసం దేవుడు ఈ పరలోకం నుండి ఆయన దేవుడితో సమానత్వాన్ని విడిచిపెట్టి మన దగ్గరికి వచ్చాడంటే ఆయన ఎంత తగ్గింపు జీవితం చేసుకున్నాడండి. ప్రియమైన దేవుని వారలారా, మనమందరం మన దేహాన్ని ఒకసారి ఆలోచించుకోండి. ఈ దేహం దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఎందుకు నిర్మాణం చేశాడు దేవుడిని ప్రతి ఒక్కరు గమనించగలుగుతారని ఈ కొద్ది మాటలు నేను మీకు విడిచిపెడుతున్నానండి. ఆ ప్రకారం మీరు అందరూ బ్రతకాలని నేను ఈ మాటలు ముగిస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి ఆనంద్ గారు ప్రార్థన చేస్తారండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడ, నీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని స్థితులు, స్తోత్రాలు ప్రభువా. మేము అయోగ్యులము, అపాత్రులము అయినా నీ మహాకృప, ప్రేమ, దయ, కనికరాన్ని బట్టి మమ్మల్ని ఈ రీతిగా నీ శిక్ష సువార్తలను నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు మరొకసారి వందనాలు ప్రభువా. గడిచిన 2025 అంతా నీ బిడ్డలు అనేకమైన ప్రాంతములో, గ్రామములో సువార్త చేసినప్పటికీ ప్రభువా 2026 మొదటి నెల మొదటి దినమున ప్రభువా, మొదటి రెండో శనివారములో ప్రభువా ఈ గ్రామములో సువార్తను ప్రకటించుతుండగా అనేకమైన ఆత్మలు రక్షణార్థమై నడిపించబడినట్లుగా సహాయం చేయి ప్రభువా. ఈ గ్రామంలో ఎవరైనా రోగులై ఉండి ప్రభువా గృహములో ఉండి ఈ మాటలు వింటున్నారు ప్రభువా, వారికి స్వస్థతని దయచేయమని ప్రార్థిస్తున్నాను స్వామి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ మాట సత్యమైనది, జీవమైనది, మార్గమైనది ప్రభువా. అయ్యా నీ మాట మమ్మలను బ్రతికిస్తుంది, పోషిస్తుంది, సంరక్షిస్తుంది ప్రభువా. అయ్యా అట్టి కృపను ఈ గ్రామ ప్రజలకు, ఈ గ్రామమునకును దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థము కొరకై మేమందరము ప్రభువా సత్య సువార్తను ప్రకటించుతుండగా కొన్ని ఆత్మలైన రక్షించబడినట్లుగా నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇలాంటి ప్రభువా నాన్న సత్య సువార్త ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో జరుగుతున్నదో ప్రతి ఒక్కరిపై నీ పరిశుద్ధమైన అభిషేకమును నింపండి ప్రభువా. ఆనాడు ఆది అపోస్తలులు అనేకమైన సత్య సువార్తలు ప్రకటించి అనేకమైన వారిని మార్చినట్లుగా మమ్మల్ని కూడా అట్టి కృపలో మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇంకా మేము అనేకమైన కుటుంబములు బిడ్డలను విడిచి వచ్చి నీ యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తుండగా దురాత్మ శత్రు సమూహము ఏది మా మీద పని చేయకుండగా పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్యను సంచరించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఏ కీడికి, ఏ శోధనకు, ఏ అపవాది ఒక దురాత్మ శత్రు సమూహమునకు మేము ప్రభువా కుంగిపోకుండగా, కూలిపోకుండగా నీలో ఫలించి అభివృద్ధి పొంది ఇంకా అనేకమైన సంవత్సరములు, నెలలు మేము ప్రభువా నీ స్వచ్ఛ సువార్తను ప్రకటించిన వారిగా తీర్చిదిద్దమని నా ప్రభువును రక్షకుడైన యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.